ఈ పిల్లి చూడండి, సైలెంట్గా చేపలు పడుతుంది ఇది. ఈ పిల్లులు ఇక్కడే ఉంటాయి బీచ్లో బాబు. ఎవరో ఒకరు చేపలు పడుతూ ఉంటారు కదా, చిన్న చిన్న చేపలు పడినప్పుడు ఇట్లకి వేస్తూ ఉంటారు, ఇట్లకి అదే మేత పాపం. చాలా ఉంటాయి మరి పిల్లలు ఆడికి వెళ్ళిపోయినాయి. మరి ఇది ఒకటే ఉంది మరి ప్రస్తుతానికి. ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి, ఆ రాళ్ళల్లో అక్కడక్కడ తిరుగుతాయి. అయ్యయ్యో, నా సిరి, నాని సిరి, నా బిగ్ నాకు ఫ్యాన్స్ ఎవరు నాకు అర్థం కావట్లేదు. నాని సిరి ఇక. ఈ రోజు మన ఆయుధం ఇది, ఈ కర్రే మన ఆయుధం. ఎంత పెద్ద కర్ర దొరికింది బీచ్ రాగానే, ఎవడు తెచ్చి పెట్టాడో కానీ. ముగ్గురు చూస్తున్నారు లైవ్. 1000 మంది ఎప్పుడు చూస్తారు మన లైవ్ ని. ఏంటో ఎన్ని వీడియోలు పెట్టినా అసలు వ్యూసే రావట్లేదు. ఉన్నాయి తగ్గిపోతున్నాయి తప్ప రావట్లేదు ఏది కూడా. ఇక్కడ దాకా ఉంది మొన్న మొన్న వారం నీళ్లు. చేపల వీడియో పెట్టాను కదా, బీచ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను అని చెప్పేసి రాళ్ళ దగ్గర కూర్చుని పెట్టాను ఆ వీడియోని. అప్పుడు ఇక్కడ దాకా ఉన్నాయి నీళ్లు. ఇప్పుడు ఇక్కడ సేవడాడి కూడా అలా ఎండిపోతా ఉంది సముద్రం. ఏంటంటే జనాలు చూసారు అక్కడక్కడ తిరుగుతున్నారు సేమల్లాగా. ఇక్కడ దాకా ఉన్నారు, అదే రాళ్ళు ఉన్నది ఉంది, ఆ రాళ్ళ మీద ఉన్నది జనం. జూమ్ అవుతుంది అవదా, జూమ్ అవుతుంది అది కానీ. ఇక్కడ దాకా ఉన్నారు. అక్కడ ఫెన్సింగ్ ఉంది, మనం దాటి వెళ్ళడానికి లేదు. ఇక్కడ దాని లాస్ట్. లవ్ ఫ్రమ్ వివిపి ప్రసన్న దాసుడు కూడా వచ్చేటప్పుడు ఫిష్ తీసుకురండి. సరే అండి, అక్కడ తెచ్చి అయిపోద్ది, ఇక్కడ నుంచి చెప్తాక. సాయంత్రం అట్లా అందరూ వస్తూ ఉంటారండి. ఈ రోజు పైగా శుక్రవారం ఒకటి కదా, ఇంకా అందరూ పాపం సరదాగా వచ్చి ఇక్కడ అయితే సాయంత్రం అట్లా కాసేపు కూర్చుని వెళ్తారు. నేను కూడా అంతే, ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటాను. చూసారు కదా అంతా బీచ్ చీకటి పడుతుంది. ఇక్కడ టైం వచ్చేసి అయితే 7:05 అండి. మీకు ఇండియాలో టైం ఎంత అవుతుందో చెప్పండి నాకు. సైద్ కమల్ అలా బ్రో, అలా బ్రో. 1000 మంది చూడాలని కోరుకుంటున్నాను ఈ లైవ్ ని. మీరు కూడా షేర్ చేయండి. ఈ ఎదురుగా ఉన్నాయి కదా, ఇవన్నీ హోటల్స్ అండి. ఇక్కడ విజిటర్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరూ స్టే చేయడానికి హోటల్స్ బీచ్ ఆపోజిట్ లో. చూసారు కదా ఎంత ఉందో. ఇప్పుడు నేను 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటా. ఇవి వచ్చేసి అయితే ఫామ్ హౌస్లు అండి, వీళ్ళు గెస్ట్ హౌస్లు అంటారు కదా అవి. వీళ్ళు బయట అమెరికన్స్ వీళ్ళు అయితే వీటిని బుక్ చేసుకుని ఇక్కడైతే 2 రోజులు 3 రోజులు అయితే ఉంటారు. ఇవైతే హోటల్స్, ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ హోటల్సే. ప్రసన్న దాసరి 9:30, ఇండియాలో 9:30 అంటండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద అయితే కామెంట్ కూడా చేయండి నాకు, ఎక్కడెక్కడ చూస్తున్నారు తెలుస్తుంది నాకు. మొత్తం ఇవన్నీ హోటల్స్ అండి మొత్తం. సాయంత్రం అంటే చాలా బాగుంటుంది సరదాగా వచ్చి కూర్చోడానికి. కాకపోతే రోజు మనకు టైం ఉండదు కదా కూర్చోడానికి వచ్చి, అందుకే శుక్రవారం మాటలు వచ్చి కూర్చుంటాం. వేర్ ఆర్ యూ బ్రో? ఇక్కడే బ్రో, మా ఊళ్ళో బీచ్. నాని సిరి 1,00,000 ఖర్చు అయినా పర్లేదు అంతే చెప్పు. 1000 మెంబర్స్ లైవ్ చూసేలా చేస్తా. వద్దు బ్రో, మనకి అంత ఆదాయం మనకు లేదు. 1000 రూపాయలు కాదు కదా, అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టి స్థానం కూడా మనకు లేదు. దిస్ ఈస్ సింతాస్ బీచ్ కాదు బ్రో, ఇక్కడే మన ఊళ్ళ దగ్గర చూడు. మా సైడ్ కూడా అడుగుతున్నాడండి. సింతాస్ బీచ్ బ్రో, సింతాస్ కాదు, ఇక్కడే మన మవ్వుల. నలుగురు చూస్తున్నారు, ఇంకా అంతకు మించి ఎక్కి వెళ్ళి తగ్గిపోయారు ఎవరు, ముగ్గురే. ఏమో అందరూ మన సబ్స్క్రైబర్లే. దిస్ ఈస్ సింతాస్ బీచ్, ఎక్సలెంట్. ఎక్సలెంటా? ఓకే బ్రో. మొత్తం రాళ్ళే అండి. ఇది నీళ్ళు ఉన్నప్పుడు అసలు ఈ రాళ్ళు కనబడవు అసలు. ఇప్పుడు చూడండి మొత్తం ఎక్కడో మున్సిపాలిటీ చెత్త ఉన్నట్టు ఉంది, అంత రాళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ నీళ్ళు ఉన్నాయి కదా అని దూకేస్తే మోకాలు చెప్పులు కొట్టుకుపోతాయి. ఇక్కడ అలా ఉంటది. తెలియక నాకు ఓ రోజు అదే జరిగింది. ఫస్ట్ వచ్చిన స్టార్టింగ్ లో తెలియక గబగబా దూకేస్తే రాళ్ళు తగిలేసినాయి కాలుకి, మోకాలు చెప్పులు కొట్టుకుపోయినాయి మొత్తం. నీళ్లు అక్కడ దాకా ఉంటాయి, చెమ్మని చూసారా, మధ్యాహ్నం అక్కడ దాకా ఉన్నాయి నీళ్లు. అక్కడి నుంచి అలా లోపలికి పోయింది, కొండగోళ్ళు ఇంకా లోపలికి పోద్ది. ఇక్కడ విచిత్రం ఏంటంటే నైట్ 12, 1 గంటకు కూడా చేపలు పడుతూ ఉంటారు ఇక్కడ బీచ్ లో. అదే విచిత్రం. మన ఇంటి దగ్గర కాలువ కట్టేసినప్పుడు చేపలు తేలుతున్నారంటే నైట్ పగల కాలువనే తిరుగుతాం చూడండి. అలాగే ఇక్కడ నైట్ 12, 1 గంటకు వచ్చి చేపలు పడుతూ ఉంటారు. ఈ రాళ్ళ మధ్యలో దొరుకుతూ ఉంటాయి. మరి అది ఎలా దొరుకుతాయి కానీ చేపలు, వాళ్ళు ఈ రాళ్ళ మధ్యలో చేపలు పడుతూ ఉంటారు. ప్రేమతో మీ పెద్దిరాజు ఊరిని. నలుగురు తప్ప ఇంకెక్కువ కరిగేలా లేదు మన లైవ్ ని. పెట్టక పెట్టాను, మొత్తం బాగుంది కదా. ఫోటోలు దిగుతున్నారు భయ్యాలు మరి. పెద్దిరాజు, ప్రేమతో పెద్దిరాజు.